మీ మధ్యలో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లాంగ్వేజ్ తెలుగు కాదు, నా మదర్ టంగ్ హిందీ. సో నేను ఎక్కడైనా హిందీలో వెళ్ళి వాక్యం చెప్తాను. కానీ పరిస్థితిని బట్టి మీలో అందరికీ హిందీ అర్థమవుతుందా? అందరికీ అర్థం కదా, దట్స్ వై. సో కొందరికి అర్థం అవుతుంది కదా, అయితే అది రాదు, అందరికీ అర్థం అవ్వదు. సో నేను ట్రై చేస్తాను తెలుగులో మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆల్రెడీ మీరు మన ప్రిన్సిపల్ గారు రామన్న చాలా క్వాలిఫైడ్ ప్రిన్సిపల్, ఆయనతో చాలా వరకు మీరు నేర్చుకున్నారు, చాలా వరకు మీరు విన్నారు. సో మీకు చెప్పాలి అంటే ఏదో ఒక మంచి విషయం చెప్పాలి. సో మనం ఈరోజు ఏదో మంచి విషయం తెలుసుకుంటాం. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఓకే, అంటే మీరు కొంచెం ట్రై చేస్తే అప్పుడు అర్థమవుతుంది, నా లాంగ్వేజ్ని చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి వందనములు, మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మన ప్రిన్సిపల్ గారు రామన్నకి వందనములు. మీ అందరికీ మీరు ఇక్కడ వచ్చారు దేవుని వాక్యం కోసం. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్యం కోసం వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, ఏదో తన పర్పస్ కోసం వస్తారు. సో నేను మీకు ఒక ఏదైతే చెప్తున్నాను సబ్జెక్ట్ దానికంటే ముందు కొంచెం చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు బైబిల్ ఈజ్ ద ఓషియన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే బైబిల్ జ్ఞాన మహాసముద్రం ఉంది కదా, కానీ దీన్ని ఇంజనీర్ ఆయనకి ఉన్న స్టడీ, ఆయన ఏదైతే స్టడీ చేశారు కదా దాన్ని బట్టి ఆ బైబిల్ని చదువుతాడు. ఆ డాక్టర్ అలానే చదువుతాడు. ఒక రైతు ఆయనకి అర్థమైనట్టుగా చదువుతాడు. ప్రొఫెసర్ అంటే వాళ్ళ వివాహంలో ఉన్న వాళ్ళ ప్రకారంగా వాళ్ళ చిత్రంలో ఆ దృష్టికోణం ప్రకారంగా బైబిల్ చదువుతున్నారు. సో బైబిల్లో చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి పబ్లిక్కి కదా, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. కానీ మనం ఎలా ఆలోచించాలి, దేవుడు ఏ పర్పస్తో రాయించాడు, అది దాన్ని బట్టి మనం అంటే అది మైండ్లో పెట్టి మనసులో ఉంచి అలా మనం బైబిల్ చదవాలి. ఓకే, సో దీనికోసం బైబిల్లో ఒక మహాజ్ఞాని ఉన్నారు, యేసుక్రీస్తు రాక మునుపు ఆయన చాలా వరకు రాశాడు. ఎవరు? గుడ్, సొలొమోన్ కదా. సొలొమోన్ రాసిన కొన్ని వచనాలు ఉన్నాయి కదా, అవి చాలా టఫ్, రియల్లీ చాలా టఫ్. అవి అర్థం అవ్వాలి అంటే మీరు చాలా మెడిటేట్ చేయాలి. మెడిటేట్ మీన్స్ ధ్యానం చేయాలి. ఓకే, అప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే అతను చాలా జీనియస్గా ఉన్నాడు. కానీ కొందరు ఏమంటారు, అప్పుడు చూడడానికి కొన్ని పుస్తకాలు చదువుతారు ప్రసంగి, అందులో 2-3 చెప్తారు, అప్పుడు అతనికి పూర్తిగా జ్ఞానం లేదు, అందుకే ఇలా రాశాడు. ఆ తర్వాత లాస్ట్లో ఇప్పుడు పూర్తిగా జ్ఞానం వచ్చింది. కానీ సొలొమోన్ ఆరంభం నుండి ఎప్పుడైతే ఆయన రాయడం స్టార్ట్ చేశాడు కదా, ఎప్పుడైతే పరిపాలన స్టార్ట్ చేశాడు కదా, దానికి కొన్ని కాలం తర్వాత దేవుడు ఆయనకి జ్ఞానం అనుగ్రహించాడు, జీనియస్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత సూర్య కింద జరుగుతున్న ప్రతి పని, ప్రతి ఆబ్జెక్ట్, ప్రతి ఏమంటారు ఏదైతే ఫంక్షన్స్ జరుగుతున్నాయి కదా యూనివర్స్లో లేకపోతే ఈ భూమి మీద, ప్రతి దాని మీద ఆయన సరిగా ఎనలైజ్ చేశారు. ఆ తర్వాత దాని వెనుక ఉన్న రియాలిటీ ఏంటి, అది ఒక వర్డ్గా రాశాడు, ఓన్లీ ఒక లైన్గా రాశారు. ఓకే, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే కొంచెం మనం ఆలోచించాలి. సో బయట చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి దాన్ని బట్టి. అది ఎందుకు ఆలోచించాలి, ఎందుకంటే అవి ఆలోచిస్తేనే మిగతా మాటలు మనకి ఇంకా సరిగా అర్థం అవుతాయి. ఓకే, సో నేను ఒక మాట సొలొమోన్ రాసిన ఒక మాట గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఆ మాట చూద్దాం. ప్రొవర్బ్స్, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయం Proverbs chapter 30th verse 21 and 22. సామెతల గ్రంథం తెలుగులో చదివే వాళ్ళు చదవండి. ఎవరైనా అందరూ అర్థం చేసుకుంటారు కదా తెలుగు వాళ్ళు ఎవరైనా చదవండి. 30వ అధ్యాయం 21 వచనం 22వ వచనం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా. ఈ వచనం ఏదైతే చదివారు కదా దీన్ని ఎప్పుడు చాలా కేర్ఫుల్లీ విందాం. కానీ అంతవరకు చదవాలి, ఓన్లీ అంతవరకు. మళ్ళీ చదవండి.
మూడు కలవు అది మోయ నాలుగు కలవు అవేమనగా రాజరంగమునకు వచ్చిన దాసుడు. ఓకే, థ్యాంక్ యూ. చాలు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి 4 గురించి 3 గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు మనకు ఉన్న టైంని బట్టి మనం ఒకదాని గురించి ఆలోచిద్దాం. ఆయన అంటున్నారు, భూమి, ఈ భూమి ఉంది కదా మన కోసం పనిచేస్తుంది కదా, ఈ సృష్టి అంతా మనుషుల కోసం పనిచేస్తుంది కదా. ఈ సృష్టిలో భూమి మెన్ ఏదైతే ఉంది, ఈ భూమి మీద మనుషులు ఉన్నారు. ఈ భూమి మోయలేనిది ఎన్ని ఉన్నాయి? అందులో మొదటిది చెప్తున్నాడు ఏంటి, రాజరికంలో వచ్చిన దాసుడు కదా. అంటే ఒక దాసుడు ఒక రాజా అవ్వడం. ఈ భూమి దీన్ని మోయలేదు, అంటే మోయలేకపోతుంది, ఏమంటారు దాన్ని, తిరగలేకపోతుంది. ఇలాంటి ఒకవేళ ఇలా సిచ్యువేషన్స్ జరిగితే, ఇలా అయితే దాసుడు రాజు అయితే అప్పుడు ఈ భూమి మోయలేకపోతుంది ఇలా అంటున్నాడు. సో దీని వెనుక ఉన్న రియాలిటీ ఏంటి, ఇది మనం ఈరోజు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, సావులిని రాజు చేశాడు. ఫస్ట్ రాజు ఎవరు, దాసులు ఎవరు మనందరికీ తెలుసు కదా. ఎవరు రాజులు? ఏదైనా చెప్పండి మీరు. ఓకే, దాసులు. ఆ తర్వాత ఇంకా రైట్, మనకి తెలిసింది ఇదే. కానీ ఇంకా సరిగా చూస్తే రాజులు ఎవరు? ఈ ప్రపంచంలో మనుషులు, లేకపోతే దేవుని సంతానములు, దేవుని కుమారులు. అంటే ఆయన చాలా డీప్లీ మాట్లాడుతున్నారు. ఇది ఫిజికలీ కాదు, ఫిజికల్ నుండి స్టార్ట్ చేసి స్పిరిచువలీ అదం అవ్వాలి అని రాశాడు ఆయన. సో ఏంటి, ఈ సృష్టిలో ఎవరైతే దేవుని కుమారులు ఉన్నారో వాళ్ళు ఏలించేవాళ్ళు రాజులు. ఆదముని చేశాడు కదా, ఎందుకు? ఏలించడానికి కదా. సో ఆదం అంటే ఎవరు మనందరికీ తెలుసు. ఎవరు ఆదం? ఆదం అంటే ఈ శరీరం కాదు. సేమ్ అలానే దేవుని కుమారులు అంటే ఈ శరీరం కాదు. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? ఈ శరీరం నేల నుండి వచ్చింది. ఈ నేల ఏంటి? ఈ నేల అంటే పదార్థం కదా. సో ఈ పదార్థాలు ఏదైతే ఉన్నాయి కదా, ఇవి కూడా ఎనర్జీస్. కానీ ఈ పదార్థాన్ని దేవుడు, లేకపోతే ఆ ఎనర్జీని దేవుడు ఏమన్నాడు? దూతలు అన్నాడు. దూతలు అంటే ఎవరు కాదు, సేవ చేసేవాళ్ళు. ఓకే, దేవుడు ఏదైతే చేయమంటాడో అది చేస్తాడు. హెబ్రూ లెటర్ టు హెబ్రూ చాప్టర్ 1 వర్స్ 5 ఒకవేళ మనం చదివితే అప్పుడు అక్కడ ఏముంది? ఆయన ప్లీజ్ రీడ్ ఇట్. తన సేవకులను అగ్నిగాను. ఓకే, అంటే ఆయన సేవ కంటే అవి కూడా శక్తుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రపంచాన్ని దేవుడు ఎలా చేశాడు మనం చూస్తే ఎక్కడ చూడాలి? జెనసిస్లో చూస్తే, లేకపోతే జాన్ చాప్టర్ 1 వర్స్ 1లో చూస్తే, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ వర్డ్. అంటే ఆది అందు వాక్యం ఉంది, వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును. సో వాక్యం అంటే ఏంటి? ఆ పవర్, దాన్ని యేసుక్రీస్తుంటారు. సో ఆ పవర్ని బట్టి ఇవన్నీ చేశారు. అంటే ఆ వాక్యం చేయాలి అంటే ఏదో ఒకటి ఫంక్షన్ జరగాలి కదా, ఏదో ఒకటి. ఆ ఫంక్షన్ జరగాలి అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వాలి, ఎనర్జీ. సో ఆ ఎనర్జీ రిలీజ్ అయితే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంది కదా, ఇది మీకు లైట్ ఎనర్జీలో కనిపిస్తుంది కదా. సేమ్ ఇలానే అంటే ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో సైంటిస్టులు కూడా అంటారు ఏంటి, దిస్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? ఎవరు చూడలేరు, నాశనం అవ్వదు. అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని కంటే ముందుందా? కాదు, అది దేవునిలోనే ఉంది. అయితే ఈ యూనివర్స్ ఎవరి వలన వచ్చింది? దేవుని వలన వచ్చింది. రాకముందు ఎక్కడ ఉంది? పవర్గా దేవుళ్ళలో ఉంది. ఎంతవరకు మనందరికీ తెలుసు. ఎందుకు చెప్పాను? ఎందుకంటే దీంతోనే డిపెండ్ ఉంది మాతంతా. సో ఈ ఎనర్జీలో దేవుళ్ళలోనే ఉంది కదా, మనం కూడా దేవుళ్ళలో ఉన్నాం. ఓకే,
నేను కూడా దేవుళ్ళు ఉన్నాను, మీరు కూడా, ఆదం కూడా, అందరూ యేసుక్రీస్తు కూడా ఆ ఎనర్జీ కూడా దేవుళ్ళు ఉంది. దేవుడే శక్తిగా ఉన్నాడు. అయితే కుమారులు ఎవరు? కుమారులు ఎవరు? దూతలు ఎవరు? ఇందులో సేవకులు ఎవరు? అందరూ ఒకేలా ఉన్నారు కదా ఎనర్జీగా. దేవుడు ఎనర్జీగా ఉన్నాడు. ఓకే, ఎప్పుడు దేవుడు ఏంటి ఒక యాక్షన్ చేశాడు. ఆ యాక్షన్, ఫస్ట్ యాక్షన్ ఏంటి? కొలసియన్స్ చాప్టర్ 1 verse 15 ఏముంది అక్కడ మీరు చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దేవుని స్వరూపము ఆయన ఆయన అదృశ్య దేవుని రూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఏముంది? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన ఏం రాస్తున్నారు? ఆయన సృష్టికి ఆది సంభూతుడు. అంటే సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే ఈ యూనివర్స్ని మనం ఆలోచిస్తే ఇది కాదు, సృజింపబడిన ఏదైనా సరే అది సృష్టి. ఓకే, సో యేసుక్రీస్తు కూడా ఒక సృష్టి. ఎందుకంటే ఆయన కూడా దేవుని వలన, కానీ దేవుడు సృష్టి కాదు. ఎందుకంటే ఆయన ఎవరు చేయలేదు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయన అనాది, యేసుక్రీస్తు ఆది. ఆది అంటే ఆరంభం ఉంది, అయితే సృష్టింపబడ్డారు. కానీ అనాది అంటే ఏంటి? ఆది లేదు, ఆరంభమే లేదు. అయితే ఆయన సృష్టింపబడలేదు, ఆల్రెడీ ఉన్నాడు. ఓకే, సో దేవుడు సృజింపబడిన వాళ్ళలో కాదు, సృజించే వాళ్ళు. యేసుక్రీస్తు సృష్టి. సేమ్ ఇలానే అందరూ మనం ఏదైతే ఉంది కదా, కనిపిస్తున్నాయి, కనిపించడం లేదు కొన్ని, అవన్నీ సృష్టి. కానీ దేవుడిని ఎవరు సృజించలేదు. దట్స్ వై హీఈస్ ఫాదర్. ఫాదర్ మీన్స్ ఏంటి? పిత. పిత అంటే ఏంటి? తండ్రి అంటే అందరినీ పుట్టించేవాడు. కానీ మనం ఇలా యూజ్ చేస్తాం ఇది అంటే ఫిజికలీ టర్మ్స్లో, కానీ స్పిరిచువల్లీ చూస్తే అందరినీ పుట్టించేవాడు. కానీ అతను ఎవరి వలన పుట్టలేదు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు పిత ఒక్కడే. ఓకే, సో ఇప్పుడు వస్తాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్స్ చాలా అవసరం ఉంది, కానీ మీరు పాయింట్లోనే ఉండండి. ఎందుకంటే తెలుగులోనే ఏదైనా చెప్పాలి అంటే చాలా తిరగాలి. హిందీలో అయితే ఎగ్జాక్ట్గా మీకు నేను సాల్వ్ చేయగలను. సో ఏంటి ఇక్కడ? యేసుక్రీస్తు కూడా ఒక సృష్టి. యేసుక్రీస్తు సృజింపబడ్డాడు. ఓకే, సేమ్ ఇలానే దూతలు కూడా సృజింపబడ్డాయి. ఓకే, యేసుక్రీస్తుని కన్నాడు అంటే తెలుగులో ఒక ఏమంటారు, ఒక మెచ్యూర్ లాంగ్వేజ్లో అంటారు దాన్ని. కానీ హిందీలో మీరు ఎక్కడైనా చూస్తే కన్నాడు ఏమీ లేదు, అక్కడ ఉంది క్రియేటెడ్, సృజింపబడ్డారు. ఇంకా కొన్ని లాంగ్వేజ్లో. సో ఒక లాంగ్వేజ్ని ఆధారం చేసి కన్నాడు అందుకే కుమారుడు, వాళ్ళని సృజించాడు అందుకే కుమారుడు, ఇది కాదు. అందరినీ ఒకే ప్రాసెస్ ఉంది. ఓన్లీ తేడా ఏంటి? దేవుడు వాళ్ళని కుమారులుగా అన్నాడు, దూతల్ని కుమారుడుగా అనలేదు. దూతలుగా అన్నాడు. ఇదే ఉంది హెబ్రీ పత్రికలో. ఇప్పుడు చదవండి మళ్ళీ హెబ్రీ పత్రిక చాప్టర్ 1 verse 5 స్టార్టింగ్ ఐ థింక్. ఇబ్రానీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి. నీవు నా కుమారుడవు, ఎలా అనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో యమనతో నైనను ఎప్పుడైనా నువ్వు చెప్పనా. అంటే ఇక్కడ ఏముంది? దూతలతో ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి కదా వాళ్ళు దూతలు ఉన్నారు. చెప్తే కుమారులు అయిపోతారా? ఎస్. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్తే అది జరిగి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా తోటలో మీరు ఈ పండుని మీరు తినకూడదు, తింటే చనిపోతారు, చేస్తారు. అది పెద్ద రహస్యం. సో నేను జస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాన్ని వాడుకుంటున్నాను. సో ఆయన ఏదైతే చెప్పాడు అది జరిగిందా? జరిగింది. చెప్పకపోతే, తింటే చెప్పలేదు దేవుడు, ఆయన కూడా తిన్నాడు, అప్పుడు జరుగుతుందా? జరగదు. అయితే పవర్ ఎందులో ఉంది? ఆ చెట్టులో కాదు, ఆ పండులో కాదు. పవర్ ఎందులో ఉంది? దేవుని వాక్యంలో. సో మనందరికీ తెలుసు దేవుని వాక్యం శక్తిగలమైనది, బలమైనది, జీవము కలిగిన వాక్యం కదా. వాక్యం చేత ఏదైనా జరుగుతుంది. అందుకే ఈ యూనివర్స్ అంతా దీని వలన కలిగింది వాక్యం చేత. ఓకే, సో ఆయన అన్నాడు, అందుకే యేసుక్రీస్తు కుమారుడు అయ్యాడు, మనం అందరూ కుమారులుగా అయ్యాం. వాళ్ళని సేవ చేసేవాళ్ళుగా, దూతలుగా అన్నాడు, అందుకే వాళ్ళు సేవకులు అయ్యారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సరిగా అర్థం చేసుకుంటా. ఇప్పుడు నేను ఉన్నాను,
నేను ఏడిస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి, ఓకే. నేను ఉమ్మితే నాకు ఉమ్ము వస్తుంది. ఈ రెండు నేను చేతిలో పట్టుకొని ఏ దాంట్ని వేలు ఎక్కువ ఇస్తాను? కన్నీళ్ళని నేను కొంచెం బాగా చూస్తాను, ఉమ్ముని. కానీ ఇవన్నీ నా బాడీ నుండి ఇచ్చాయి కదా. ఎండ్లో చూస్తే ఇవన్నీ ఎనర్జీ కదా, ఇవన్నీ ఎనర్జీ కదా, ఒకేగా ఉన్నాయి. కానీ ఈ వాల్యూ ఎలా ఎందుకు ఉంది? నేను ఎందుకు దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్తో ఎందుకు హేట్ చేస్తారు, ఆ తర్వాత బిల్లడ్ అంతే ఎంత హేట్ చేయరు? ఎందుకంటే మనం వాల్యూ ఇస్తున్నాం అందుకే కదా, మనం వాల్యూ ఇస్తున్నాం అందుకే. కానీ ఒక పిచ్చివాడు ఉన్నాడు, అతనికి అన్నీ ఒకేలా ఉన్నాయి. సో దేవుడు ఈ వాల్యూ ఇచ్చాడు, సేమ్ ఎనర్జీ దేవుడు వాల్యూ ఇచ్చాడు. ఏంటి? మీరు కుమారులుగా, మీరు సేవకుల. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అంటే ఆయన మమ్మల్ని పుట్టించాలనుకున్నాడు. దేవదూతలు ముందు పుట్టించాలా? ఈ సృష్టి తర్వాత పరిశుద్ధాత్మ దేవుని తర్వాత ఆదం కంటే ముందు దేవదూతలు పుట్టే కదా. ఈ సృష్టి అంటే ఏంటి? దేవదూత ముందు పుట్టింది కదా. సాతాన్ అంటే ఎవరు? దేవదూత. సో ఇవన్నీ ముందు పుట్టాయి, అందుకే వాళ్ళు గొప్పది కాదు, మన కోసం పుట్టాయి, అందుకే మనం గొప్పవారం. ఓకే. సో ఏంటి? దేవదూతలు కూడా సేమ్ ఎనర్జీ, దేవుడు కూడా సేమ్ ఎనర్జీ. కానీ దేవుడు మనకి ఎక్కువ అది ఇచ్చాడు, అభిమానం అంటారు అండ్ వాల్యూ అంటారు. వాల్యూ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి సేవ కోసం చెప్పాడు. ఎందుకు చెప్పాడు? దీని గురించి మాట్లాడితే మరి ఇంకా 5-6 గంటలు పడతాయి. ఓకే. సో ఏ టాపిక్ ఉంది దాని గురించి మాట్లాడటానికి నేను ఇవన్నీ సపోర్టింగ్. సో ఇప్పుడు అందరికీ అర్థం అవుతుందా? ప్లీజ్ సరిగా మీరు వినండి, లాంగ్వేజ్ మీద వెళ్ళకండి. నేను ఏం చెప్పాలనుకున్నాను దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను, లేకపోతే ఇంకా సబ్జెక్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఇది క్లియర్ అయింది. దూతలు ఎందుకు ఉన్నారు? దూతలుగా ఎందుకు ఉన్నారు? కుమారులుగా ఎందుకు అనబడ్డారు? కుమారులు ఎందుకు అయ్యారు? దూతలు ఎందుకు అయ్యారు? సో ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను? దూతలు ఎవరు, కుమారులు ఎవరు కదా. సో దూతలు ఎవరు? సేవ చేసేవాళ్ళు కదా. కుమారులు ఎవరు? దేవుడిని ఎవరికైతే సేవ పొందటానికి చేశాడు కదా, వాళ్ళు కుమారులు. ఇక్కడ ఎవరు? రాజు ఎవడు? దాసు ఎవడు? రాజు అంటే సేవ పొందేవాడు కదా, దాసుడు సేవ చేసేవాడు. ఎప్పుడు ఆ మాట దగ్గర వస్తాం. ఏంటి అక్కడ? రాజరికంలో వచ్చిన దాసుడు, దాని గురించి మాట్లాడారు కదా అక్కడ. సొలొమోన్ చాప్టర్ 30 verse 21 and 22. రీడ్ రగన్. అవేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. ఓన్లీ ఈ ఫస్ట్ లైన్, ఎందుకంటే వాళ్ళకి వేరే వేరే వివరణలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? రాజరికమునకు వచ్చిన దాసుడు. ఈ మాట ఉంది కదా, ఈ దీన్ని బట్టి భూమికి చాలా బాధ ఉంటుంది. ఆయన రాస్తున్నాడు పైన కదా, పైన ఇది రాశాడు కదా. సో రాజరికంలో వచ్చిన దాసుడు అంటే ఎవరు? ఒక దాసుడు రాజా అవ్వడం. అయితే రాజు ఏమవ్వాలి? దాసు అయిపోవాలి. రాజుగా ఉంటే దాసుడు రాజుగా అవ్వగలడా? అప్పుడు ఏంటి? ఈ దాసుడు రాజు అవ్వాలి అంటే రాజు దాసుడు అయిపోవాలి. ఈ రాజు దానికి అండర్లో అయిపోవాలి కదా. సో ఇలాంటి ఎప్పుడైతే జరుగుతుంది కదా, ఈ భూమికి తన పని చేయడం చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం. భూమి ఆకుండా పని చేస్తుంది, ఎగ్జాక్ట్ తన పని చేస్తుంది. అంటే ఏంటి? చాలా బలం ఉంది దూతగా. సో ఎంత పెద్ద శక్తికి కూడా ఎంత చిన్న తప్పు జరిగితే తన పని చేయడంలో చాలా ప్రాబ్లం జరుగుతుంది. అంటే తన పని చేయలేకపోతుంది. ఏంటి దీనికి అర్థం? ఏ రాజుడు ఎలా వచ్చాడు దాసుల్లో, దాసత్వంలో? భూమికి ఏ కనెక్షన్ ఉంది దాంతో? సో చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే, ఒకవేళ ఇది మనుషుల గురించి అయితే సొలొమోను రాస్తున్నాడు. తన తండ్రి గురించి చాలా బాగా తెలిసి ఉండాలి కదా ఆయనకి. సో ఆయన తండ్రి ఒక దాసుడు. ఎవరికి? సౌల్, కింగ్ సౌల్ కదా. సౌల్ రాజా ఉన్నాడు కదా. ఫస్ట్ ఇజ్రాయిల్లో మొదటి రాజు ఎవరు? సౌలే కదా. సౌల్ రాజా అయిన తర్వాత ఈ సొలొమోను ఎవరు? గొర్రెపు కాపరి అంటారు, అదే కదా, కాపరి అంటారు కదా, షెఫర్డ్స్. సో ఇలా పనిచేసేవాడు, గొర్రెలు కాసేవాడు. ఒక్కరోజు పిలిచాడు వీణ వాయించడానికి. ఆ సందర్భం ఏంటి మీకు తెలుసు, అశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు. అయితే ఇతను దాసుడుగా పనిచేస్తున్నాడు, ఇతను రాజు అయ్యాడు. అయితే ఇది రాజు అవ్వడం భూమికి చాలా బాధ కలిగిందా? దేవుడు చేయించాడు కదా. సో ఒకవేళ దాసుడు రాజు అయితే భూమి బాధపడుతుంది, ఇక్కడ ఉంది. కానీ దేవుడే ఆయన రాజు చేశాడు. సో దీనివలన బాధ కలుగుతుందా భూమికి?
కలగదు. ఎందుకంటే దేవుడు ఏ పని చేసినా భూమి చాలా ఆనందిస్తుంది. కానీ దరిద్రులు ఏ పని చేసినా భూమి మీద అప్పుడు భూమికి బాధ ఉంది. భూమి భక్తులు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని బట్టి బాధపడుతుందా, లేకపోతే అవక్తులు ఉన్నారు, అనీతివంతులు, దుష్టులు, వాటి వల్ల బాధపడుతుంది. రోమన్స్ చాప్టర్ 8లో ఉంది కదా, 19-20. భూమి ఏంటి? దరిద్రులు అంటే అయితే నా అర్థం ఏంటి? ఎవరైతే నీతి లేని పనులు చేస్తారు కదా, దేవుడు చెప్పాడు ఇలా చేయాలి, అలా చేయకుండా దేవుడు చెప్పనివి చేస్తున్నారు కదా, వాళ్ళు దుష్టులు, అనీతిగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని భూమి మోయలేదు. సో ఇక్కడ కింగ్ డేవిడ్ అంటే లేకపోతే దావీదు రాజు అయ్యాడు. దాసుడుగా ఉన్నాడు కదా, ఎవరి దగ్గర? సౌలు దగ్గరే. రాజుగా అయ్యాడు. ఎవరు చేసాడు? బలవంతంగా అయ్యాడా? అన్యాయం చేసి అయ్యాడా? దేవుడే సెలెక్ట్ చేశాడు. సో ఒకవేళ ఆ మాటకి అర్థం మనం చూస్తే ఒక దాసుడు రాజు అవ్వడం భూమి మోయలేదు. భూమికి చాలా కష్టం. ఇలా చూస్తే ఈ మాటని బట్టి భూమి కష్టపడాలి. కానీ రియాలిటీ దగ్గర వస్తే భూమి ఇలాంటి మాటలతో కష్టపడదు. సో అవి ఏంటి? ఆ సందర్భాలు ఏంటి? ఏ దాసుడు రాజు అవుతే భూమికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఇక్కడ వరకు నేను ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఎప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ నుండి కొంచెం తీద్దాం. దాసుడు అంటే ఎవరు చూసాం మనం? సేవ చేసేవాళ్ళు. అంటే ఈ యూనివర్స్ని లేకపోతే సృష్టిలో ఏదైతే. ఆ తర్వాత రాజులు అంటే ఎవరు? తేలించేవాళ్ళు. ఎవరు? మనం అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ వచ్చేయాలి. ఇవన్నీ మీరు ఎన్నిసార్లు విన్నారు నాకు తెలుసు. సో మనం అంటే ఈ బాడీ కాదు కదా, మనం హ్యూమన్ బాడీ ధారణ చేసాం కదా, మనుషుల రీతిగా ఉన్నాం. అందుకే కొన్ని మాటలు అలా ఉన్నాయి మనకి అర్థం తెలియజేయడానికి. కానీ రియాలిటీ మనం అంటే ఎవరు? ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో. మరి అతని బాడీ ఇక్కడ ఉంది కదా, ఎక్కడే సమాధి చేయబడాలి కదా. సో ఆ ధనవంతుడు ఎవడు? ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ మన అందరికీ తెలుసు. అంటే మనం అంటే ఎవరు? స్పిరిట్, ఆత్మ కదా. ఆ ఆత్మ దేవుడి నుండి వచ్చిన ఆత్మ. ఈ బాడీ అంటే ఎవరు మరి? ఈ బాడీ అంటే ఏమనాలి? సేవ చేసేది కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నాను? నేను నా టంగ్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటి? అప్పుడే కదా మాట వినిపిస్తున్నాయి మీకు. మీరు నన్ను చూస్తున్నారా? నేను ధరించిన ఈ బాడీని చూస్తున్నారు కదా. సో ఎప్పటి వరకు ప్రపంచంకి ఏది తెలుసు? ఆ ఫలానా వ్యక్తి ఎవరు చూడండి, ఇది ఫోటో. కానీ నిజానికి ఆ వ్యక్తి ఒరిజినల్లీ ఎవరికి తెలియదు. ఓకే. సో కానీ నేను ఈ శరీరాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు నాకు కదా. ఎందుకంటే మనకి ఎంతవరకు లిమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్లిమిటెడ్లో వస్తాం కొంచెం సేపు తర్వాత. సో నేను ఈ టంగ్ని యూజ్ చేస్తున్నాను. ఈ టంగ్ బాడీ ఎలా ఉంది అందుకే పని చేస్తుంది. ఒకవేళ ఇది లేపేస్తే, కట్ చేసేస్తే ఈ టంగ్ పని చేయదు కదా. ఎందుకంటే ఈ టంగ్ పని చేయాలి అంటే ఇంకా చాలా కనెక్షన్స్ ఉండాలి కదా. సో ఇది అంటే ఏంటి? టంగ్ దేంతో చేయబడింది? మట్టితో. మట్టి అంటే ఎవరు? చూస్తే సేవ చేసే ఎనర్జీ అంటే దూత కదా. పంచభూతాల నుండి వచ్చింది కదా మంచి. ఆ పంచభూతాలు చూస్తే ఏంటి? అగ్ని. అందులో అగ్ని ఎవరు? దూత. గాలి, అదే ఏమంటారు, నీరు, అన్నీ ఎందులో ఉన్నాయి కదా. ఇవన్నీ దూతలు. దేవుడు తన దూతని ఇలా చేస్తాడు. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, ఏంటి? దూతలు. సో ఈ బాడీ దూతలు కలిక. ఓకే. దీన్ని నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను రాజు కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ బాడీతో పాటు ఇవన్నీ బాడీ. ఇప్పుడు నాకు మంత్రి, రాజుల్లో మంత్రి, దాసులు ఉన్నారు, చాలా ఉంటారు. ఆ దాసుల్లో కొందరు మంత్రి ఉంటారు, కొందరు ఎలా వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. అందులో ఈ బాడీ నాకు మెయిన్. ఇంకా మిగతా ఉన్నాయి కదా, ఇవన్నీ దాసులు. సో నేను ఏలించాలి. సేమ్ ఎలా ఆదాముని చేశాడు, ఆదాముకి బాడీ ఇచ్చాడు, మీన్స్ మెయిన్ దాసులుగా వచ్చాడు. మంత్రి అనుకోవచ్చు. ఆదాము కమాండిస్తే ఈ బాడీ చేస్తుంది, ఈ బాడీ కమాండిస్తే జరిగిపోతుంది ఇక్కడ బయట కదా. బాంబ్ బ్లాస్ట్, ఈ బాడీ బాంబ్ రెడీ చేస్తే, బ్లాస్ట్ చేస్తే మొత్తం పగిలిపోతుంది. సో మెయిన్ ఏంటి? బాడీ. దీనికంటే మెయిన్ ఏంటి? మైండ్. ఓకే, ఎంతవరకు అర్థమవుతుంది? నో ప్రాబ్లం కదా ఎంతవరకు? కొంచెం అంటే చెప్పండి, లేని బట్టి ప్రాబ్లం అవ్వచ్చు. ఆ తర్వాత ఈ బాడీ దాసులుగా ఉంది. ఈ బాడీకి దాసులు, ఈ బాడీకి యజమాని ఎవరు? ఆత్మ. ఓకే. సో ఈ ఆత్మ బాడీకి డైరెక్ట్ కనెక్షన్ ఎలా ఉంది? మైండ్ని బట్టి. సో మైండ్ అంటే ఏమీ కాదు, మైండ్ అంటే అది కూడా మట్టి. కానీ ఈ బాడీ తను ఏ పని చేయలేదు. ఈ బాడీ పని చేయాలి అంటే ఆ మైండ్ బాడీని ఇవ్వాలి, సిగ్నల్ ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఫిజియాలజీలో ఉంటుంది, ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. నార్మల్ ఇవన్నీ, అందుకే డీప్లీ వెళ్ళడం లేదు. ఓకే. మైండ్ కమాండ్ ఇస్తే అప్పుడు బాడీ ఏం చేస్తుంది? పని చేస్తుంది. మైండే తీసిస్తే
కొందరు ఉంటారు కదా కొమాలో వెళ్ళిపోతారు, వాళ్ళకంటే మైండ్ శూన్యం అయిపోతుంది, వాళ్ళు మైండ్ పని చేయదు, అందుకే వాళ్ళు ఏమి చేయలేకపోతారు. బాడీ ఉంటుంది ఎంత ఉంటుంది. సో బాడీ ఆపరేట్ అవ్వాలి అంటే మైండ్ చాలా అవసరం. దీన్ని మనం ఏమంటాం, మనస్సు అంటాం ఇది కదా. ఓకే, సో ఈ మైండ్ పని చేయాలి అంటే ఎవరు దీన్ని ఏలించాలి మైండ్ని? ఈ మైండ్ పని చేయాలి అంటే ఎవరు? మనం అంటే ఒరిజినలీ మనం ఏదైతే ఉన్నా కదా ఆత్మ. సో ఈ ఆత్మ మైండ్ని ఎలా ఆపరేట్ చేస్తుంది? ఆత్మ మైండ్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేస్తుంది? మధ్యలో ఒకటి టూల్ ఉండాలి. ఆ టూల్ అంటే ఏంటి? బుద్ధి కదా, బుద్ధి. సో బుద్ధి మైండ్ గురించి సరిగా అది లేదు. బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వలన మైండ్ ప్లేస్లో బుద్ధి ఉంది, బుద్ధి ప్లేస్లో మైండ్ ఉంది. కానీ నిజానికి ఏంటి, బుద్ధి మైండ్లో తేడా ఉంది, కానీ ఆ తేడా కొంచెం ఉంది. మైండ్ జంతువుల్లో కూడా ఉంది, కానీ జంతువుల్లో బుద్ధి లేదు. మైండ్ మనుషుల్లో కూడా ఉంది, బుద్ధి కూడా మనుషుల్లో ఉంది. కానీ మనుషులు ఎప్పుడు మైండ్ని యూజ్ చేస్తారు, బుద్ధిని ఎవరు యూజ్ చేయడం లేదు. ఓకే, ఎలా వస్తాం ఇప్పుడు. సో ఈ మైండ్ని యూజ్ చేయాలి అంటే బుద్ధి కావాలి. బుద్ధి యూజ్ అవ్వాలి అంటే మనం ఉండాలి. సో మనం బుద్ధిని వాడతాం, బుద్ధి మైండ్ని. ఆ తర్వాత మైండ్ బాడీ చేత ఈ పని చేస్తుంది. ఓకే, బాడీకి ఎలా సిగ్నల్ ఇస్తుంది మైండ్, అలా బాడీ పనిచేస్తుంది. సో ఇక్కడ దీనికి కాంటాక్ట్ ఏముంది, దాంతో దీనికి రిలేషన్ ఏముంది ఆ వాక్యంతో, ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు, ఒక దాసుడు రాజు అవ్వడం భూమి మోయలేని పని. ఇదే కదా, భూమికి చాలా బాధ కలిగి పెట్టే పని. సో మైండ్ గురించి మనం ఆలోచించాం. మైండ్ అంటే ఏంటి? మట్టితో చేయబడింది. సో ఇది కూడా ఒక మట్టి. సో ఇప్పుడు చూడండి, మట్టితో చేయబడినది ఏంటి? దాసులుగా ఉంది. దాసులు ఎప్పుడు దాసుల్ని కోరుకుంటుంది. మట్టి ఇప్పుడు మట్టిని కోరుకుంటుంది. ఈ బాడీ ఎందుకు, ఇది ఫిజికలీ అది ఉన్నాయి కదా అవన్నీ, ఎందుకు కోరుకుంటుంది? సో ఎక్కువ శాతం ఏముంటుంది, దాసుడు ఎప్పుడు దాసుని పక్షాలు ఉంటుంది, దాసుని కోరుకుంటుంది. ఒక మాట ఉంది, అది 1 John chapter 4 ఉంది. ఆ మాట ఏంటి? మీలో ఎవరైతే ఉన్నారు కదా, ఏంటి ఆయన ఎవరు? ఈ లోకంలో ఉన్న వ్యక్తి కంటే గొప్పది. ఒకసారి తెలుగులో ఎలా ఉంది ఎగ్జాక్ట్గా ప్లీజ్ చదవండి. 1 John, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించును. ఇవన్నీ మనకి తెలుసు, పైన నుండి చదివితే. ఎవరి గురించి ఉంది? సాతాను గురించి, లేకపోతే బ్యాడ్ గురించి, ఆ తర్వాత మంచి గురించి. మీలో ఉన్నవాడు ఎవరు? క్రైస్తవుల గురించి రాస్తున్నాడు అంటే దేవుడు కదా. సో దేవుడు అంటే దేవుడి పవర్ కదా. ఆ తర్వాత సాతాన్ అంటే సాతాన్తో రిలేటెడ్ వర్క్. సో ఎందుకు అంటున్నాడు ఆయన మీలో ఉన్నవాడు గొప్పవాడు? అందుకే ఆ సాతాను మీలో రాలేడు. ఒకవేళ మీలో ఈయన వెళ్ళిపోతే, ఎప్పుడు వెళ్ళిపోతే? మీరు ఆయన యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఈయన వెళ్ళిపోతాడు. మీరు ఆయన యాక్సెప్ట్ చేస్తే గొప్పవాడిని, అప్పుడు ఇతను వెళ్ళిపోతాడు. సో మీలో ఇప్పుడు గొప్పవాడు ఉన్నాడు, ఎవరు? దేవుడు. మీకు ఇప్పుడు సాతాన్ మీలో రాడు. ఎలా? సాతాన్ ఆదం హవ్వ విషయంలో చూస్తే సాతాను ఎలా పనిచేసింది? అక్కడ హవ్వాలో వచ్చిందా, ఆదంలో వచ్చిందా, లేకపోతే ఏదైనా దూతని వాడింది కదా, దూతని చేత ఎలా చేసింది? ఎందుకు రాలేదు? యూదా ఇస్కరియోతులో ఎందుకు వచ్చింది తెలుసు కదా ఆ సందర్భం. సో హవ్వాలో ఎందుకు రాలేదు? ఆ తర్వాత ఆ దూతని ఎందుకు కంట్రోల్ చేసింది? దీని గురించి మనం ఆలోచిస్తే ఒకవేళ ఏంటి, దూత అంటే ఆయన డిపార్ట్మెంట్, సరిగా కన్విన్స్ చేయగలడు. ఓకే, ఎక్కడ ఏంటి, అక్కడ దూత ఆత్మ ఉంది అతనిలో, దూతలో. హవ్వ ఆదంలో ఏంటి, దేవుని ఆత్మ ఉంది. సో సాతాన్ రాలేడు. ఈ మాట ఇక్కడ అర్థమవుతుంది. అంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. సో ఏంటి, నేను ఏమి చెప్పాలనుకున్నాను ఇప్పుడు చూడండి, మైండ్ అంటే ఏంటి? దూతే కదా. సో ఫస్ట్ మీ ఆత్మ అలా చేయడానికి సిద్ధంగా ఉంటుంది, మనుషుల ఆత్మ లేకపోతే మైండ్. సరిగా ఆలోచించండి, ఎందుకంటే ఎందులో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇంకా సరిగా చూడండి, మైండ్ ఇప్పుడు మట్టిది. ఈ శరీరం ఎంత మట్టిది. ఈ శరీరాల ఆశ ఎలా ఉంటాయి? మట్టితో సంబంధించి. ఈ శరీరం ఎప్పుడు
దాన్ని ఆత్మని లేకపోతే ఆత్మ సంబంధించిన పనుల్ని కార్యాలని ఎప్పుడు ఒప్పుకోదు కదా. ఎందుకు అంటే గలతియన్స్ చాప్టర్ 5లో ఉంది ఒక మాట, ఏముంది? ఈ శరీరం ఎప్పుడు ఆత్మకి వ్యతిరేకంగా ఉంటుంది, ఆత్మ ఎప్పుడు శరీరానికి వ్యతిరేకంగా ఉంటుంది కదా. సో ఈ శరీరం అంటే ఓన్లీ ఇది కాదు, లోపల ఉన్న మైండ్ కూడా ఈ శరీరమే. సో ఈ శరీరం ఎప్పుడు ఆత్మకి వ్యతిరేకంగా ఉంటే అంటే ఏం కోరుకుంటుంది? ఈ ప్రపంచంలో ఉన్నవి కదా. ఆత్మ ఏం కోరుకుంటున్నది? పరలోక సంబంధమైనది కదా. సో ఈ మైండ్ ఉంది కదా, మైండ్ అంటే ఎవరు? ఒక దేవదూత. సో ఎప్పుడు ఏమవుతుంది? మనం ఎవరు? ఆత్మ. మనం ఎందుకు బయట ఉన్న పనులు చేస్తున్నాం, ప్రపంచంలో ఉన్న పనులు చేస్తున్నాం? మోస్ట్లీ ఈరోజు క్రిస్టియన్స్ వాళ్ళు ఏ పని చేస్తున్నారు? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పనులు చేస్తున్నారా, లేకపోతే దేవుడు కోరుకున్న పనులు చేస్తున్నారా? దేవుడు కోరుకున్న పనులు చేయడం లేదు కదా. ఎందుకు చేయడం లేదు? ఎందుకు అంటే ఏదైతే చేస్తున్నారు కదా అంత వాళ్ళు మైండ్ వేస్ట్ చేసి చేస్తున్నారు, అంటే మైండ్ని బట్టి చేస్తున్నారు. సో మైండ్ వలన మీరు ఏదైనా చేయగలరు, ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒకవేళ మీరు ప్రొవర్బ్స్ చాప్టర్ 16:32 ఒకసారి చదవండి, ఆ తర్వాత లింక్ చేద్దాం. ప్రొవర్బ్స్ చాప్టర్ అది ఏమంటుంది? సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం. 16వ అధ్యాయం 16 చాప్టర్ 32 వర్డ్స్. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతి కలిగిన వాడు శ్రేష్ఠుడు. ఇక్కడ ఏంటి మెయిన్? మనసుని స్వాధీనం చేస్తే మీరు పట్టణాన్ని ఎవరైతే జయించాడు కదా అతనికంటే గొప్పవాళ్ళు. సో ఒకవేళ మనసుని స్వాధీనం చేయకపోతే పట్టణాన్ని గెలవచ్చు కదా. అందుకే అంటున్నాడు కదా, పట్టణాన్ని అది గెలిచాడు కానీ మనసు స్వాధీనం లేదు. అయితే మనసు స్వాధీనం లేదు, అది గెలిచాడు. మనసును స్వాధీనం లేదు అంటే మైండ్ని బట్టి ఆయన చేశాడు కదా. అర్థమైందా? మనసుని స్వాధీనం చేయాలి అంటే ఏం కావాలి? బుద్ధి కావాలి. ఠీకే, బుద్ధి కావాలి. బుద్ధి అంటే ఏమి కాదు, మనం అందరికీ తెలుసు. ప్రొవర్బ్స్ చాప్టర్ 8:1. బుద్ధి అంటే దేవుని వాక్యం కదా, దేవుని జ్ఞానం. సో మనసు కంట్రోల్ అవ్వాలి అంటే దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం లేనివాడు ఒక శహరాన్ని, ఒక సిటీని, లేకపోతే ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని గెలవగలడు. ఎందుకంటే చాలామంది హిస్టరీలో ఇలా ఉన్నారు. ఓకే, వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు, ఆయన కూడా గెలిచేశాడు. అందుకే ఈ మాట రాస్తున్నాడు, పట్టణాన్ని గెలిచేవాళ్ళు కంటే ఎక్కువ బలవంతుడు ఇవ్వడు, లేకపోతే ఎక్కువ గొప్పవాడు ఇవ్వడు, తన మనసుని స్వాధీనం చేసేవాడు. అంటే మీరు పట్టణాన్ని గెలవగలరు కానీ మనసుని స్వాధీనం చేయడం చాలా టఫ్. అయితే మనసుని బట్టి మైండ్ లెవెల్లో మీరు ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలరు. మరి బుద్ధి ఎందుకు మరి కదా? మైండ్ లెవెల్లో ఏదైనా చేయగలరు కదా. ఏరోప్లేన్ చేస్తున్నారు ఎవరు? బ్లాక్ హోల్స్ గురించి చెప్పాడు ఎవరు? స్టీఫెన్ హాకింగ్. ఆయన అంటున్నాడు దేవుడే లేదు. మరి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? అది తర్వాత సంగతి. దేవుడే లేదు అంటున్నాడు కదా, మీ అందరికీ తెలుసు కదా. మరి దేవుని జ్ఞానం ఉంటుందా అతని దగ్గర? ఉండదు. ఆయన కూడా ప్రపంచంలో బుద్ధిమంతులు ఎవరైతే మనం అనుకుంటున్నాం కదా, ప్రతి బుద్ధిమంతులకి అతడు కింగ్గా ఉన్నాడు. సో అంటే మైండ్ లెవెల్లో ఎంతవరకు చేయగలరా? మరి రాకెట్, మిసైల్స్ ఇవన్నీ మైండ్ లెవెల్లో చేయగలరా? మైండ్ ఉంటే చేయగలరు. ఓకే, మరి బుద్ధి ఎందుకు? బుద్ధి మీకు ఈ లోకం నుండి ఆ లోకంలో తీసుకొని వెళ్ళాలి. అది ఎంత మైండెడ్ అయినా సరే అతను చేయలేడు. మీరు ఈ లోకం నుండి ఆ లోకంలో వెళ్ళాలి అంటే మీకు ఖచ్చితంగా ఏం కావాలి? బుద్ధి కావాలి. మైండ్ అవసరం లేదు ఇక్కడ. అదా, ఈ ప్రపంచంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే మీకు మైండ్ చాలు. సో మీరు ఈ ప్రపంచంతో సంబంధించిన వ్యక్తి, లేకపోతే ఈ ప్రపంచంతో రిలేటెడ్ వ్యక్తులు, లేకపోతే ఆ ప్రపంచంతో రిలేటెడ్ కదా. అదే మనకి పర్మనెంట్ హౌస్, లేకపోతే పర్మనెంట్ సిటీ, మన నగరం, నివాస స్థానం. అక్కడ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు మైండ్ లెవెల్లో ఉండకూడదు. ఎలా ఉండాలి? బుద్ధి లెవెల్లో ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో దాన్ని బట్టి చూస్తే ఏంటి? అంత చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? మైండ్ని బట్టి చేస్తున్నాం. ఎందుకంటే అవుట్పుట్లో దేవుడు కోరుకున్నది కనిపించడం లేదు.
కదా. ఎందుకు కనిపించడం లేదు? ఎందుకంటే మైండ్ మా మీద కంట్రోల్ చేసింది. మైండ్ మనకి మంత్రిగా ఉంది కదా. సో ఈ మంత్రి దగ్గర ఏదైతే వస్తుంది కదా, ఈ మంత్రి ఏం చేసింది? స్లోగా ఇది ప్రపంచంలో ఉన్నది చాలా గొప్పదిరా, ఆగు, నువ్వు అలా చేస్తావు కదా, చాలా కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా అడ్వైస్ ఇచ్చి సొంత డిసిజన్ తీసుకొని యాక్షన్, బాడీకి యాక్షన్ కోసం చెప్తుంది మైండ్. ఆ బుద్ధి వరకు అస్సలు రాదు. బుద్ధి అంటే ఏంటి? విచారించడం, ఆలోచించడం. అంటే మైండ్, బుద్ధి అంటే ఏంటి? మైండ్ ఉంది, మీరు ఏదైనా పని చేస్తున్నారు కదా, వెంటనే చేస్తారు. అది అంటే ఏంటి? మైండ్ లెవెల్. బుద్ధి అంటే ఏంటి? దాన్ని ఆలోచించి చేయాలి. అంటే పని మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి. అందుకే అంటారు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారు కదా, మెడిటేషన్ అంటే ధ్యానం చేయడం, ఆలోచించడం, విచారించడం. సో ఇప్పుడు అంటారు కదా, ఎప్పుడైనా మీరు మాట్లాడితే ఎలా వెంటనే మాట్లాడకూడదు, మూర్ఖులు మాట్లాడతారు ఇలా. మరి మంచి వ్యక్తులు ఎలా మాట్లాడతారు? జ్ఞానవంతుల వ్యక్తులు ఎలా మాట్లాడతారు? ఆలోచించి మాట్లాడతారు. దేవుడు కూడా ఇవన్నీ చెప్పాడు సామెతల్లో. సో ఆలోచిస్తే అంటే మైండ్ లెవెల్ నుండి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మనకి బుద్ధి దగ్గర కనెక్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఏదైనా చేస్తే ఇంచుమించు 99% 100 ఉంటాయి. తప్పు జరిగింది అంటే ఏంటి? మనం సరిగా ఆలోచించలేదు, బుద్ధితో కనెక్ట్ అవ్వలేదు. ఆయన కూడా అంటే ఆలోచించేము అని మనం అనుకుంటున్నాం, కానీ మైండ్ లెవెల్లోనే యాక్షన్ జరిగింది. అందుకే అది తప్పు జరుగుతుంది. మైండ్ లెవెల్లో ఉన్నాం, నో ప్రాబ్లం, ఎప్పుడైనా మైండ్లో ఉంటాం. ఎందుకంటే మంత్రి ఇది. ఎక్కడి నుండి ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం, బుద్ధితో కనెక్ట్ అయిపోతాం. బుద్ధితో కనెక్ట్ అయిన తర్వాత సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకుంటాం. అప్పుడు అది ఆల్వేస్ రైట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేయండి, లేకపోతే మీరు చేసి ఉంటారు. కానీ మనకేంటి, అందరూ ఫాస్ట్గా ఉన్నావు కదా, 4G, అందరూ త్వరగా యాక్షన్, త్వరగా అంతా చేస్తారు. సో ఏంటి, ఎప్పుడు మైండ్ ఏం చేసింది? మైండ్కి అలవాటు అయింది, ఇతరు ఆలోచించడం లేదు. ఎందుకు అంటే తనకి ఎక్కువ అవసరం ఉంది, ఏంటి, ఆకలి ఉంది, ఆలోచించడం, గబగబ తినిస్తాడు. ఆ తర్వాత ఇక్కడ అప్పుడు ఇలా అంటాడు. స్లోగా తింటే వాటర్ అంతా పెట్టుకొని అప్పుడు ఏంటి, ఏమి ప్రాబ్లం రాదు కదా. ఇలానే ఫాస్ట్గా వెళ్తాడు, 100 స్పీడ్ కొద్దిస్తాడు, అది కింద పైన వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ ఏంటి, ఆలోచించి చేయని పని. ఓకే, లేకపోతే ఆలోచించకుండా చేసే పనులు. సో మైండ్ ఒక మంత్రి ఉంది. ఆలోచించకపోతే మీరు బుద్ధితో కనెక్ట్ అవ్వరు. బుద్ధితో కనెక్ట్ అవ్వకపోతే మీరు ఏదైనా యాక్షన్ చేస్తే అది ఆల్వేజ్ మీకు బాధ ఇస్తుంది. తర్వాత ఆలోచిస్తారు అంత. అప్పుడు ఇది చేశాను నేను, వెంటనే అక్కడ వెళ్ళాను, అక్కడ తెలుసా ఏమి జరిగింది, ఇది జరిగింది, నేను వెంటనే అక్కడ వెళ్ళాను, అక్కడ ఇది జరిగింది. లాస్ట్లో మరి ఆయన వచ్చాడు రా, ఆయన నాకు చాలా తిట్టారు, ఏం చేశాడు, చెత్త చేసావు అంతా ఇలా తిట్టి పంపించాడు. అంటే ఏంటి, అంతవరకు మనకి ఏం అనిపిస్తుంది, మైండ్ని బట్టి అన్నీ బాగా జరుగుతున్నాయి. లాస్ట్లో అవుట్పుట్ ఏంటి, 0. ఆ పని చేయకపోతే నిజంగా నేను ఈ పని చేసేవాడిని, ఎలా ఉండేవాడిని. సో అందరూ పశ్చాత్తాపడతారు తర్వాత, ఎందుకంటే మైండ్ లెవెల్లో పనిచేశారు. మైండ్ ఏంటి, ఇప్పుడు మైండ్ మీ దగ్గర వరకు సిగ్నల్ ఏమంటారు ఆపేస్తుంది. దానికి అదే డిసిజన్ తీసుకొని మిమ్మల్ని ఆపరేట్ చేయడానికి, మీ బాడీని ఆపరేట్ చేయడానికి చెప్తుంది. బాడీ ఫంక్షన్ చేస్తుంది, సో అవుట్పుట్ అలానే దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇప్పుడు పని లేదు కదా, మైండ్ అంతా చూసుకుంటుంది. మనకి నిద్ర వచ్చింది కదా, మైండ్ ఏం చేసింది, నిద్ర వచ్చింది కదా, ఇతన్ని గట్టిగా కట్టిస్తుంది. కట్టిన తర్వాత అప్పుడప్పుడు మీ దగ్గర బుద్ధి లేచే ఒక అవకాశం వస్తుంది. లేచే అవకాశం అంటే ఏంటి, ఆలోచించే. ఎప్పుడైతే వాక్యం మీ దగ్గర వెళ్తుంది, వాక్యం అంటే దేవుని వాక్యం, అప్పుడు ఆలోచిస్తాం. కానీ మైండ్ ఏం చేసింది, కట్టింది కదా. మైండ్ కదా సర్వేశ్వరుని ఇప్పుడు మనకి హీరోగా, మంత్రిగా. సో మైండ్ ఇవన్నీ వస్తాయి, కానీ నువ్వు అక్కడ ఎలా వెళ్తావు చూడు, ఇంట్లో మంచి కూర వండి తింటే ఎంత బాగుంటుంది, సండే కదా, ఈరోజు ఒకరోజు కదా సెలవు, ఇవన్నీ అంటుంది. అప్పుడు బాగుంటుంది, పడుకోవడంలోనే ఆనందం ఉంది, ఎందుకు ఎంత కష్టం, మనం పడుకొని ఉంటాం. మైండ్ ఏం చేస్తుంది, ఇలా చేసింది. ఆ తర్వాత ఏం చేసింది, గుండె ద్వారాన్ని మైండ్ ఏం చేసింది, లాక్. ఎప్పుడు మైండ్ ఉంది, మనం ఏంటి, మంచం మీద ఉన్నాం, కట్టింది మమ్మల్ని మంచం మీద. సో ఎప్పుడు ఏదైతే వాక్యం వస్తుంది దాన్ని ఓపెన్ చేయడం లేదు హర్ట్, ఎవరు, మైండ్. ఎందుకంటే మనం అక్కడ ఉన్నాం, మూర్ఛలో ఉన్నాం, మనకి తెలిసింది వాక్యం ఉందిరా, మారాలి. ఎందుకు మారుతావు, ఎంతవరకు చాలాసార్లు మారావు కదా, ఏం జరిగింది చెప్పు, ఏం చేసావు, ఏం చేయలేదు కదా, ఎప్పుడు ఏమి చేయగలుగుతావు, పడుకో, ఇలా అంటుంది. అర్థమైందా? సో ఇదే గేట్ దగ్గర ఉంది, లాక్ ఇలా వేసి. ఆ తర్వాత వాక్యం చాలాసార్లు వింటాం, అస్సలు యాక్షన్ చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే మనం
లేవడం లేదు. మైండ్ వరకు వస్తుంది. మైండ్ అంటే ఎవరు? దాసుడు. ఎవరు? ఈ భౌతిక సంబంధించినది, అంటే ఇది శరీర సంబంధించేది. దేనికి ఏం కావాలి? వాక్యం అంటే ఆత్మ సంబంధించి. అరే నాకు అగేన్స్ట్ వచ్చింది, నాకు అంటే నా శత్రువు వస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు? నేను గట్టిగా గడిగేసి ఇతన్ని నాకు ఇష్టమైనవి చెప్తాను. చూడు, చర్చికి వెళ్ళావు కదా, ఈరోజు సండే, ఫలానా షాప్ ఉంది బెంగళూరులో, చాలా ఫేమస్ ఉంది, ఈరోజు స్పెషల్లీ రెడీ చేస్తావు, ఎందుకంటే అందరికీ సెలవు, నువ్వు కూడా రా, నాకు చాలా ఇష్టం ఉంది అది. అప్పుడు లేస్తాం, రోజు చేస్తాం, వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, అక్కడ వచ్చిస్తాం, తింటాం. అంటే చర్చికి వెళ్ళలేదు, కానీ ఆ పనికి వెళ్ళాం. ఎందుకంటే అది మనస్సుకి ఇష్టమైనది. చర్చ్ అంటే ఏంటి? ఆత్మకి ఇష్టమైనది. ఇది శరీర సంబంధం కాదు కదా. సో ఇది ఏంటి? మైండ్ అంటే ఏంటి? శరీరం. దీనికి వ్యతిరేకంగా అది. అందుకే మైండ్ కదా మొత్తం అధికారి. మైండ్ ఏం చేసింది? నువ్వు వెళ్ళకూడదు. సో మెయిన్ ఏంటి? ఇప్పుడు మైండ్ మనకి యజమాని అయింది, మనం ఎవరు? దాసులుగా ఉన్నాం. యేసు క్రీస్తు ఏమంటున్నాడు? నేను డోర్ని నాక్ చేస్తున్నాను, ఎవరైనా ఓపెన్ చేస్తే నేను ఏం చేస్తాను? వచ్చిస్తాను. కానీ ఓపెన్ ఎవడు చేస్తాడు? అక్కడ ఉన్నాడు, అక్కడ పడుకొని ఉన్నాడు. మైండ్ ఉంది. మైండ్కి ఆత్మ సంబంధించిన వాక్యాలు ఇష్టమా? ఇష్టం లేదు. అయితే మైండ్ ఎందుకు ఓపెన్ చేస్తుంది? దయ్యం వస్తే వెల్కమ్ డాడీ ఇలా అంటుంది. నువ్వు నా ఇష్టాన్ని నెరవేరుతావా? ఇవన్నీ చెప్పవలసిన అవసరమా? ఎలా అంటారు? ఇవన్నీ మీరు చెప్పాలా? నాకు తెలుసు ఆల్రెడీ, అన్నీ మీ ఇష్టాలే నెరవేరుతున్నాను. దేవుడు వస్తే అప్పుడు మనం భయపడతాం. ఎందుకంటే మైండ్ మనకి ఎవరు? యజమాని అయింది. ఎలా అయింది? బుద్ధి మన మధ్యలో లెస్ అయిపోయింది. బుద్ధి అంటే ఆలోచన. వాక్యం విన్న తర్వాత ఆలోచించండి, మీకు మంచి అది వస్తాయి. అప్పుడు కొంచెం యుద్ధం జరుగుతుంది శరీరంలో ఆత్మలో. మీరు ఏమనుకోవాలి? నేను యజమాని, ఇతను చెప్తే నేను చేయాలా? కాదు, నేను చెప్తే ఇతను చేయాలి. ఓకే, ఇది లేవడం. ఆ తర్వాత ఇతన్ని మీరు కట్టి పారేయండి, అంటే మీ అధీనంలో చేయాలి. అప్పుడు యేసుక్రీస్తు తలుపు అది చేస్తాడు, నాక్ చేస్తాడు. ఓపెన్ చేస్తే అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమవుతుంది? యేసుక్రీస్తు ఒకటిగా వచ్చాడు ఈ ప్రపంచంలో. ఏం చేశాడు? ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాడు కదా. అంటే ఈ ప్రపంచంలో 12 మందిని రెడీ చేశాడు. ఆ 12 మంది ఏం చేశాడు? భూడోలం చేసేసాడు కదా. ఓన్లీ ఒక యేసుక్రీస్తు తక్కువ కాలం వరకు వచ్చాడు కదా, తక్కువ కాలం వరకు వచ్చాడు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, యేసుక్రీస్తు వస్తాడు, అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఒకరి చాలు ఈ ప్రపంచానికి. ఆ తర్వాత మీరు ఒక్కరి కాదు, యేసుక్రీస్తు వస్తే తండ్రి పరిశుద్ధాత్మ కూడా వస్తారు. ఎప్పుడు ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు కదా. యేసుక్రీస్తు ఒకరు చేసిన పని ఎంత? మీరు 3 పని చేసిన ఎంత? ఈ ప్రపంచానికి ఒక క్రైస్తవుడు చాలు, ఒక్కడు. అర్థమైందా? కానీ ఆ సిచ్యువేషన్లో లేకపోతే అంతవరకు మారాలి, అతను నిజంగా యజమాని ఉండాలి. కానీ ఎప్పుడు అదే జరగడం లేదు కదా. ఎప్పుడు మనస్సు యజమాని అయింది, మనిషి ఎవరైతే ఉన్నాడు కదా, దేవుని కుమారులు, వాళ్ళు దాసులు అయ్యారు. అందుకే ఈ భూమి మోయలేకపోతుంది. అర్థమైందా? ఈ భూమి చేయలేకపోతుంది పని, చాలా బాధపడుతుంది. అదే రోమా పత్రికలో అంటుంది, దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అవడం ఏంటి? పుట్టుతున్నారు వాళ్ళు, కుమారులు కాదా? కుమారులు. కానీ ప్రత్యక్షం అవడం ఏంటి తెలుసా? అప్రత్యక్ష అయ్యారు. ఇప్పుడు దాచుకున్నారు, ఇప్పుడు కనిపించడం లేదు. ఎలా ప్రత్యక్షం అవుతారు? ఎప్పుడైతే వాళ్ళు వినయి వస్తారు, మైండ్ మీద గెలుపు పొంది వస్తారు, అప్పుడు ఈ భూమికి చాలా సంతోషం. ఎప్పుడు భూమి సేమ్ పని చేస్తుంది. అప్పుడు వర్షం కుదవ ఉండదు, భూకంపం ఇవన్నీ అసలు రాదు. ప్రకృతి మీకు సేవ చేస్తుంది. ఎలా చేస్తుంది? మీరు ఎలా ఇష్టపడుతున్నారు అలా చేస్తుంది. కానీ దీనికోసం మీరు ఏమవ్వాలి? యజమాను, రాజు అవ్వాలి. కానీ ఎప్పుడు మనం అందరూ దాసులుగా మారుతున్నాం. మనకి కొంతవరకు ఓకే, నో ప్రాబ్లం. ప్రపంచంలో అందరూ దాసులుగా అయిపోయారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? తన తండ్రి, వీళ్ళకి బాస్ ఉన్నాడు ఒకడు, ఆయన ఎవడు? సాతాను. జాన్ చాప్టర్ 8:48 నుండి చదివితే ఆయన ఇష్టాన్ని నెరవేరుతున్నారు. ఆయన ఎలా ఇష్టాన్ని పుట్టిస్తున్నాడు? శరీర సంబంధమైన, మనస్సు సంబంధమైన. సో అందుకే ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమంటారు? సామెతల గ్రంథంలో సొలొమోన్ ఏం రాస్తున్నాడు? ఈ దాసుడు ఎవరు? మనస్సు, శరీర సంబంధమైన అథారిటీ. ఆ తర్వాత ఈ రాజు ఎవడు? ఆత్మ సంబంధం. ఒకవేళ ఈ దాసుడు రాజు అయితే, ఇతను దాసుడు అయితే ఆత్మ, లేకపోతే దేవుని కుమారుడు, ఈ పని, ఈ సృష్టిలో ఈ పృథివీ ఉంది కదా, హెడ్,
దీనికి చాలా బాధ ఉంటుంది. అందుకే ఈ భూమి ఏం చేస్తుంది తెలుసా, ఎప్పుడు మూర పెట్టుతుంది. ఎందుకు మూర పెట్టుతుంది? ఎందుకంటే ఎక్కువ శాతం దాసులు పరిపాలిస్తున్నారు, రాజులు లొంగబడ్డారు, లేకపోతే కింద అయ్యారు. ఒకవేళ ఈ రాజులు మేము రాజులుగా ఉన్నాం అర్థం చేసుకుంటే అప్పుడు ఏంటి, వీళ్ళకి ఆ దేవుడు కూడా వచ్చిస్తాడు, వీళ్ళ దగ్గర సుప్రీం రాజు వచ్చిస్తాడు. ఆ తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండదు, కదిలిపోతుంది. ఫస్ట్ సెంచరీలో ఎలాగైతే జరిగింది కదా, సేమ్ అలా జరిగిపోతుంది. యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నారు, మీరు నాకంటే గొప్ప గొప్ప పనులు చేస్తారు. దానికి అర్థం ఏంటి, ఇప్పుడు స్వస్థతలు చేస్తున్నారు కొందరు భోజనం పెడుతున్నారు, కొందరు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. యేసుక్రీస్తు అన్నాడు కదా, అది కాదు. ఏంటి, అందరికంటే దేవునికి నచ్చే పని ఏంటి తెలుసా, వాళ్ళు కుమారులు, దేవుని కుమారులు దేవుణ్ణి తెలుసుకొని దేవుని దగ్గర చేరే పరిస్థితిలో రావాలి. ఇదే కదా, అంటే మారు మనసు పొంది రక్షణ పొందే పరిస్థితిలో వచ్చే అంటారు దానికి అంటే సిచ్యుయేషన్తో దేవుడు చాలా ఆనందిస్తారు. మీరు ఎంత స్వస్థత పొందారు, ఏం చేశారు, ఎంతమందిని తినిపించారు, ఎంత తిన్నారు, ఎంత స్తుతి ఆరాధన చేశారు, ఇవన్నీ కాదు. కానీ ఒక మనిషి మారితే ఎలా మారారు, మీరు ఎలాగైనా అతన్ని మార్చండి. అతను మారితే అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇదే కదా. సో యేసుక్రీస్తు చెప్పింది దేని గురించి, మరి మీరు నాకంటే గొప్ప పని చేస్తారు, దేవుని సంతోషపెట్టే పని నాకంటే గొప్పది చేస్తారు మీరు. ఏంటి, యేసుక్రీస్తు నేను ఇజ్రాయేల్ కోసం వచ్చాను అన్నాడు. ఆ తర్వాత 12 మందిని మార్చాడు. యేసుక్రీస్తు ఒంటరిగా వచ్చాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుని సాయం తీసుకున్నాడు. ఆ కొంచెం కాలం వరకు, ఆ కొంచెం కాలంలో ఎంత పని చేసేసాడు. ఒకవేళ మనం ఎంత సంవత్సరం వరకు వెతుకుతాం మనకి తెలియదు, కానీ మన దగ్గర మనం ఒంటరిగా ఉండం. యేసుక్రీస్తు ఉంటాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు, తండ్రి అనే దేవుడు ఉంటారు. అప్పుడు ఈ సృష్టి అంతా మనకి దాసులుగా పనిచేస్తుంది, నిజమైన దాసులుగా. అప్పుడు చూడండి, మీకు ఏం కదువు ఉంటుంది, ఏ పని మీరు చేయలేని ఏ పని ఉంటుంది. అందుకే అంటున్నారు, మీరు యేసుక్రీస్తు స్వరూపం రావాలి, దేవుని స్వరూపం రావాలి. అప్పుడు మనం నిజమైన దేవుని కుమారులు అవుతాం. ఎప్పుడు అవుతాం? ఎప్పుడైతే ఈ సిచ్యుయేషన్ని పొందుతాం. అప్పుడు ఈ పృథివీ సంతోషంతో మా సేవ చేస్తుంది. లేకపోతే ఈ పృథివీ ఇలానే ఏడుస్తూనే ఉంటుంది. వివరణ ఇంకా చాలా ఉంది దీని మీద, కానీ టైం లేదు. సో నో ప్రాబ్లం, ఇక్కడి వరకు ముగిస్తాం. ఇంకా ఉన్నాయి కదా కింద, వాటి మీద కూడా మంచి మంచి వివరణలు ఉన్నాయి. అవి కూడా ఒకవేళ అవకాశం ఇస్తే దేవుడు ఎప్పుడైనా, లేకపోతే మీకు రావు కాలంలో అన్నయ్య చెప్తారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు విన్నారు. ఎంతమందికి అర్థమైంది? కొంచెం లాంగ్వేజ్ని బట్టి ప్రాబ్లం అయింది కదా. సో ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. సో ఓకే, ప్రేయర్ చేద్దాం. పరలోకమైన తండ్రి, ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ కుమారులైన మా సహోదరుల మధ్య మీ మనస్సుని మీరు చెప్పిన తండ్రి జ్ఞానాన్ని కొంచెం మట్టుకు వివరించాను తండ్రి. వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకొని మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక రాజుగా మారి ఈ ప్రపంచాన్ని మీ ఇష్ట ప్రకారంగా గెలిచి మీ దగ్గర వచ్చేలా సాయం దయచేయండి తండ్రి. ఇక్కడ జరుగుతున్న ప్రతి పని మీద మీ దయచేయండి తండ్రి. ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న రాము అనేవారిని మంచి జ్ఞానం, మంచి ఆరోగ్యం, ఇంకా మీ సేవ చేయడానికి తండ్రి ఏదైతే కావాలి తండ్రి సమయోచితంగా దయచేయండి తండ్రి. ఈ ప్రార్థనని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడుగు వేడుచున్నాను తండ్రి. ఆమేన్.